ఆర్టీసీ వాళ్ళకి యూనియన్ ఉంటుంది, బ్యాంక్ వాళ్ళకి యూనియన్స్ ఉంటాయి. అవును. ఐటీ వాళ్ళకి యూనియన్స్ ఉండవు. టెక్కీ అండ్ రైట్ మీ ఆర్గనైజేషన్ ఎట్లా స్టార్ట్ అయింది? ఇప్పుడు సరదాగా ఏదో నేను ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కార్పూలింగ్ చేసేవాళ్ళం. ఈ టెక్కీస్ కి సంబంధించిన రైడ్, సో అట్లా అని చెప్పేసి మనం టెక్కీ రైడ్ అని పేరు పెట్టాం అనమాట. ఫస్ట్ లో ఇనిషియల్ గా జాయిన్ అయిన ఒక ఉమెన్ మెంబర్. టెక్కీ రైడ్ ఉంది కాబట్టి నేను జాబ్ చేయగలుగుతున్నాను. ఎక్కడ హైత్ నగర్, ఎక్కడ హైటెక్ సిటీ. అంటే మీ నెట్వర్క్ అనేది ఒక ఫ్యామిలీ లాగా. టెక్నాలజీ తెలిసిన వాళ్ళకు లైక్ ప్రజల యొక్క సమస్యలు కూడా తెలుస్తాయి అనేది నాకు ఆ రోజు అర్థమైంది. ముంబై కల్చర్, ఢిల్లీ కల్చర్ ఇదంతా చూసేసి వీకెండ్ వచ్చేసిందంటే మంచి పబ్స్ కి వెళ్తారు. ఇది ఒక మిత్. వీళ్ళంతా కూడా వీళ్ళ తాతలో వీళ్ళ నాన్నలో పొలం పనులు చేసిన వాళ్ళే, స్ట్రగుల్స్ అయిన వాళ్ళే, ఆ మట్టిలో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళకి స్ట్రగుల్స్ తెలుసు. ఈ జనరేషన్ కి ఏం చేయలేం మనం, సూసైడ్ చేసుకుని ఈ ఫార్మర్స్ కి ఇప్పుడు చేయలేం. కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి ఏమైనా చేయొచ్చా, యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మనం ఏమన్నా చేయొచ్చా అనే ఒక ఆలోచన వచ్చింది. సో ఎక్కడ అవసరం ఉందో అక్కడ టెక్కీ రైడ్ ఇన్వాల్వ్ అవుతుంది. జెన్యూన్ రిక్వెస్ట్ అయితే లక్కీగా మా ఉద్యోగాలన్నీ బాగుంటాయి, ఫండ్స్ కి ప్రాబ్లం లేదు. ఇప్పటికీ దాదాపు ఒక 15-20 ఎన్జిఓస్ తోటి మనం కలిసి పనిచేస్తాం. ఒక ఐటీ కంపెనీకి ఇంకో ఐటీ కంపెనీకి కాంపిటీషన్ ఉంటుందేమో, ఒక ఎన్జిఓకి ఇంకో ఎన్జిఓకి ఉంటుంది. మీ నెట్వర్క్ లో లే ఆఫ్స్ అయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది. ఇప్పుడు కాదు, లాస్ట్ 5-6 years నుంచి. ఈవెన్ టీసీఎస్ లాంటి కంపెనీని లే ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. భయ్యా మాకు ఆల్మోస్ట్ 3 months నుంచి ఇండికేషన్ వచ్చేస్తుంది. ఐటీలో ఉన్న వాళ్ళకి నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే మెయింటైన్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్. ఎందుకంటే ఆర్గనైజేషన్ నువ్వు కాకపోతే ఇంకోటి ఉంటుంది. ఫ్యామిలీకి నువ్వు సోషల్ మీడియాలో బతుకుతున్నావు ఎక్కువ, సోషల్ లైఫ్ లేదు. ప్రయారిటీ దానికి ఎక్కువైపోయింది. టెక్కీస్ ఎవరైతే ఈ పాడ్కాస్ట్ చూస్తారో వాళ్ళకి చాలా రిలేట్ అయ్యి ఉంటుంది అంటే మీరు చెప్పినటువంటి చాలా అంశాలు.